స్వప్న అలా కనీసం ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోతుంటే కాశీ గుండె పగిలినంట పనైంది. అప్పటివరకు డబ్బు మోజులో వైరా ఇచ్చిన భరోసాతో విర్రవీగిన కాశీకి స్వప్న ఒక్కసారిగా చీ కొట్టేసరికి కాళ్లకింద భూమి కదిలిపోయింది. స్వప్న, ప్లీజ్ స్వప్న, ఒక్కసారి నా మాట విను. ఇదంతా మనకోసమే, మన భవిష్యత్తు కోసమే చేశాను అని వెనకనుంచి అరుస్తున్నా స్వప్న కారెక్కి డోర్ వేసేసుకుంది. శ్రీధర్, కాంచనమాల, కార్తీక్, శివనారాయణ అందరూ కాశీవైపు అసహ్యంగా చూసి కార్లలో వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్ బయట కాశీ ఒంటరిగా మిగిలిపోయాడు. పక్కనే ఉన్న వైరా నవ్వుతూ కాశీ భుజంమీన చేయి వేశాడు. ఏంటి యంగ్ మ్యాన్, అలా డీలాపడిపోయావ్? వాళ్లు కాకపోతే నేనున్నాను కదా, పద వెళ్దాం అని కారు డోర్ తీశాడు. కాని కాశీకిప్పుడు ఆ కారు, ఆ వైరా, ఆ 5 లక్షలు అన్నీ విషంలా అనిపిస్తున్నాయి. కాని వేరే దారిలేక వెనక్కి వెళ్తే జైలు, ముందుకు వెళ్తే వైరా అనే పరిస్థితిలో అయిష్టంగానే వైరా కారెక్కాడు కాశీ. కారు కదిలింది. కాని కాశీకి తెలియని విషయమేంటంటే అతని జీవితంలో అసలైన నరకం ఇప్పుడే మొదలవబోతోంది. ఇక ఇంటికి చేరుకున్న శ్రీధర్ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. హాల్లో కూర్చున్న శ్రీధర్ కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. నా కూతురు జీవితం నాశనమైపోయింది నాన్నా. వాడిని నమ్మి వాడికి ఉద్యోగమిచ్చి ఇంట్లో పెట్టుకుంటే చివరకు నా కూతురు మెడలో తాళ్లి కట్టి నా గొంతు కోస్తాడనుకోలేదు అని శ్రీధర్ కుమిలిపోతుంటే కాంచనమాల భర్తను ఓదార్చే ప్రయత్నం చేస్తోంది. కాని ఆ ఇంట్లో ఇప్పుడు అందరి దృష్టి స్వప్నమీదే ఉంది. స్వప్న గోడకు జారగిలబడి శూన్యంలోకి చూస్తోంది. ఏడుపు కూడా రానంత షాక్లో ఉందది. అప్పుడు కార్తీక్ మెల్లగా స్వప్న దగ్గరికి వెళ్ళి, స్వప్న, బాధపడకు. జరిగిందాన్ని మనం మార్చులేం. కాని వాడు చేసిన తప్పుకి నిన్ను నువ్వు శిక్షించుకోకూడదు అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అదే సమయానికి స్వప్న కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అందరూ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. డాక్టర్ని పిలిపించారు. డాక్టర్ వచ్చి చెక్ చేసి బయటకు వచ్చి ఒక వార్త చెప్పింది. అది వినగానే ఆ ఇంట్లో వాళ్లందరికీ సంతోషపడాలో ఏడవాలో తెలియని పరిస్థితి. కంగ్రాట్స్ శ్రీధర్ గారు, మీ అమ్మాయి తల్లి కాబోతోంది అని డాక్టర్ చెప్పగానే శ్రీధర్ గుండె ఆగిపోయినంత పనైంది. కాశీని ఇంట్లోంచి గెంటేశాం అనుకున్న టైంలో కాశీ రక్తం స్వప్న కడుపులో పెరుగుతోందన్న నిజం ఆ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. స్పృహలోకి వచ్చిన స్వప్నకు ఈ విషయం తెలిసాక ఆమె రియాక్షన్ చూసి అందరూ భయపడ్డారు. ఆమె ఏడవలేదు, అరవలేదు. కేవలం తన కడుపుమీద చెయ్యి వేసుకుని, వీడికా నీచపు బుద్ధి రాకూడదు, వాడి నీడకూడా నా బిడ్డమీద పడకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నట్లు చెప్పింది. అది చూసిన దీప, కార్తీక్ కళ్లలో నీళ్లు తిరిగాయి. సీన్ కట్ చేస్తే వైరా గెస్ట్ హౌస్. అక్కడ కాశీకి ఊహించని స్వాగతం లభించింది. లోపలికి వెళ్లగానే వైరా ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. కూర్చోరా మేనేజర్ అని వెటకారంగా అన్నాడు వైరా. కాశీ అయోమయంగా చూస్తుంటే, ఏంటలా చూస్తున్నావ్? నువ్వింకా నా పార్ట్నర్వి అనుకుంటున్నావా, లేక నా కంపెనీలో జీఎంవి అనుకుంటున్నావా? యూ ఆర్ జస్ట్ అ యూజ్ అండ్ త్రో ప్రాడక్ట్ అని వైరా నవ్వాడు. కాశీకి కోపం వచ్చి, ఏయ్, మాట మారుస్తున్నావేంటి? అగ్రిమెంటుంది కదా అని అడిగాడు. అప్పుడక్కడున్న జ్యోత్స్న ముందుకు వచ్చి, ఓరి పిచ్చి సన్నాసి, నీచేత సంతకం పెట్టించుకున్నది ఉద్యోగంలో జాయినింగ్ లెటర్ మీద కాదు, ఆ రోజు ఫుడ్లో విషం కలిపింది నువ్వే అని ఒప్పుకుంటూ రాసిన కన్ఫెషన్ లెటర్ మీద అని బాంబు పేల్చింది. కాశీకి మైండ్ బ్లాక్ అయిపోయింది. అక్కా, నువ్వా అని షాక్లో అడిగాడు. అవున్రా, కార్తీక్ని, ఆ దీపని దెబ్బకొట్టాలంటే శ్రీధర్ మావయ్యను జైలుకు పంపాలి. అందుకోసం నిన్ను బలిపశువుని చేశాం. ఇప్పుడు నువ్వు మా గుప్పెట్లో ఉన్న కీలుబొమ్మవి. నువ్వు గనక బయటెక్కడైనా నోరు విప్పితే ఈ లెటర్ పోలీసులకు చేరుతుంది. అప్పుడు నువ్వు జీవితాంతం చిప్పకూడు తినాల్సిందే అని జ్యోత్స్న అసలు స్వరూపం బయటపెట్టింది. కాశీకిప్పుడు అర్థమైంది తాను ఎంత పెద్ద ఉచ్చులో చిక్కుకున్నాడో. అటు కట్టుకున్న భార్య, ఇటు నమ్మిన స్నేహితులు అనుకున్నవాళ్లు అందరూ తనను వదిలేశారు. వైరా కాశీ ఫోన్ లాక్కుని, ఇకనుంచి నువ్వు ఇక్కడే ఉంటావ్, బయట అడుగుపెడితే నీ శవం కూడా మీ ఇంటికి చేరదు అని వార్నింగిచ్చి గదిలో బంధించాడు. ఇక్కడ కార్తీక్ ఆలోచనలు వేరేలా ఉన్నాయి. స్వప్న ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసాక కార్తీక్లో బాధ్యత ఇంకా పెరిగింది. కాశీ చేసింది తప్పు అని తెలిసినా ఆ తప్పు వెనుక ఎవరో పెద్ద తలకాయ ఉండి నడిపించిందని కార్తీక్ బలంగా నమ్ముతున్నాడు. ఎందుకంటే కాశీకి డబ్బు పిచ్చి ఉంది, కాని మనిషిని చంపేంత క్రూరత్వం లేదు. ఫుడ్ పాయిజన్ కేసులో పేషెంట్లు అంత సీరియస్ అయ్యారంటే అది సాధారణ కల్తీ కాదని కార్తీక్ అనుమానం. దీపతో కలిసి హాస్పిటల్ రిపోర్ట్స్ మరోసారి చెక్ చేయించాడు కార్తీక్. ఆ రిపోర్ట్స్ చూశాక దీప ఒక షాకింగ్ విషయం కనిపెట్టింది. కార్తీక్ బాబూ, ఇది ఫుడ్ పాయిజన్ కాదు. ఆ రోజు వంటలో వాడింది ఆర్సెనిక్ అన్న డేంజర్ కెమికల్. ఇది మామూలుగా దొరకదు. ఇది ఇండస్ట్రియల్ పాయిజన్. కాశీకి ఇంత నాలెడ్జ్ లేదు. ఖచ్చితంగా ఇది ఎవరో ప్లాన్ చేసిచ్చారు అని దీప చెప్పింది. ఈ పాయింట్ పట్టుకుని కార్తీక్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. వైరా ఆఫీస్ నుంచి కాశీకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి సరే, కాని ఆ కెమికల్ ఎక్కడ్నుంచొచ్చింది?
కార్తీక్ తన ఫ్రెండ్ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఆ కెమికల్ సిటీలో ఒక్కచోట మాత్రమే దొరుకుతుందని, దాన్ని రీసెంట్గా ఒక లేడీ కొనుగోలు చేసిందని తెలిసింది. ఆ షాప్లోని సీసీటీవీ ఫుటేజ్ కోసం కార్తీక్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మరోవైపు గదిలో బందీగా ఉన్న కాశీకి పిచ్చెక్కిపోతోంది. స్వప్నకి ఫోన్ చేద్దామని చూస్తే ఫోన్ లేదు. ఆకలేస్తే అన్నం పెట్టేవాడు లేడు. రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నాడు. ఉదయాన్నే వైరా వచ్చి, ఒరేయ్, నీకొక పని చెప్తాను. ఈరోజు రాత్రికి నువ్వు వెళ్లి కార్తీక్ కారు బ్రేకులు ఫెయిల్ చెయ్యాలి. అదే నీ ఫైనల్ టాస్క్. అది చేస్తే నిన్ను వదిలేస్తాను. లేకపోతే ఆ కన్ఫెషన్ లెటర్ పోలీసులకు పంపిస్తాను అని బ్లాక్మెయిల్ చేశాడు. కాశీ వణికిపోయాడు. వద్దు సార్, నేనా పని చెయ్యలేను అని కాళ్లమీద పడ్డాడు. కాని వైరా వినలేదు. జ్యోత్స్న పక్కనే ఉండి, చూడు కాశీ, నువ్వా పని చెయ్యకపోతే రేపు ఉదయం పేపర్లో హోటల్ ఓనర్ అల్లుడు ఆత్మహత్య అని వార్త వస్తుంది. డిసైడ్ చేసుకో అని బెదిరించింది. గత్యంతరం లేక కాశీ తల ఊపాడు. కాని కాశీ మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఎలాగైనా సరే ఈ విషయాన్ని కార్తీక్కి చెప్పాలి. వైరా జ్యోత్స్న బయటకు వెళ్లగానే కాశీ ఆ గదిలో ఉన్న ల్యాండ్లైన్ ఫోన్ వైపు చూశాడు. అది పనిచేస్తుందో లేదో తెలియదు కాని ఒక ప్రయత్నం చేయాలనుకున్నాడు. వణుకుతున్న చేతులతో రిసీవర్ ఎత్తాడు. డయల్ టోన్ వినిపించింది. దేవుడా అని మొక్కుకుని స్వప్న నంబర్ డయల్ చేశాడు. అదే సమయానికి స్వప్న నిద్రపోతోంది. ఫోన్ రింగ్ అవుతుంటే దీప లిఫ్ట్ చేసింది. హలో అని దీప అనగానే అటువైపు నుంచి కాశీ ఏడుస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు. స్వప్న, నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. కాని నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఆ రోజు ఫుడ్లో ఏదో పౌడర్ కలపమంటే కలిపాను కాని అది విషమని నాకు తెలియదు. జ్యోత్స్న అక్కే ఆ ప్యాకెట్ నాకిచ్చింది. ఇప్పుడు కార్తీక్ బావని చంపమని నన్ను పంపిస్తున్నారు. ప్లీజ్ నన్ను కాపాడండి. నేను వైరా గెస్ట్ హౌస్లో ఉన్నాను అని ఆయాసపడుతూ చెప్పాడు. దీప షాక్ అయిపోయింది. కాశీ, నేను దీపని, నువ్వు కంగారుపడకు. ఇప్పుడే కార్తీక్ బాబుకు చెప్తాను అని దీప అనేలోపే అటువైపు ఎవరో వచ్చిన అలికిడి. ఎవర్రా ఫోన్ చేసింది అని వైరా అరుస్తున్న శబ్దం వినిపించింది. వెంటనే ఫోన్ కట్టయింది. దీప ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగున వెళ్లి కార్తీక్కి విషయం చెప్పింది. జ్యోత్స్న హస్తముందని నాకు ముందే తెలుసు. కాని కాశీని చంపేంత ప్లాన్ చేస్తారని ఊహించలేదు. పదదీప, వెంటనే వెళ్ళాలి అని కార్తీక్ ఆవేశంగా బయల్దేరాడు. శివనారాయణగారు కూడా విషయం తెలిసి, నేను కూడా వస్తాను, ఆ వైరాగాడి అంతు చూస్తాను అని బయల్దేరాడు. వైరా గెస్ట్ హౌస్ దగ్గర వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. కాశీని వైరా చితక్కొడుతున్నాడు. దొంగనా కొడుకా, మా సీక్రెట్స్ లీక్ చేస్తావా? ఈ రోజుతో నీ కథ ముగిసిపోయింది అని వైరా గన్ తీసి కాశీ తలకు గురిపెట్టాడు. జ్యోత్స్న భయపడుతూ, వద్దు వైరా, ఇక్కడే చంపితే మనమిరుక్కుంటాం. వీడిని తీసుకెళ్లి ఎక్కడైనా యాక్సిడెంట్ అని చిత్రీకరిద్దాం అని సలహా ఇచ్చింది. వైరా సరే అని కాశీని ఈడ్చుకుంటూ కార్లో ఎక్కించాడు. వాళ్లు గేటు దాటుతుండగా ఎదురుగా కార్తీక్ కారొచ్చి అడ్డంగా నిలబడింది. కార్తీక్ కారులోంచి దిగి సింహంలా వైరా కారువైపు నడిచాడు. వైరా కంగారుపడి, తొక్కించుకుని వెళ్ళిపో డ్రైవర్ అని అరిచాడు. కాని డ్రైవర్ భయపడి కారాపేశాడు. కార్తీక్ వెళ్లి వైరా అద్దం పగలకొట్టి డోర్ లాగి వైరాను బయటకు లాగాడు. అక్కడే ఆ గెస్ట్ హౌస్ గ్రౌండ్లో వైరాకి కార్తీక్కి మధ్య భీకరమైన ఫైట్ జరిగింది. వైరా మనుషులు కార్తీక్ మీదకు వచ్చినా ఆవేశంలో ఉన్న కార్తీక్ ముందు ఎవరూ నిలవలేదు. చివరికి కార్తీక్ వైరా గొంతు పట్టుకుని, నా కుటుంబం జోలికి వస్తే ఏమవుతుందో చూపిస్తాను అని గట్టిగా కొట్టాడు. ఇంతలో పోలీసులు వచ్చారు. దీప ఇంతకుముందే పోలీసులకు ఫోన్ చేసి కాశీ కాల్ రికార్డింగ్ వినిపించింది. పోలీసులు వైరాను, అతనికి సహకరించిన రౌడీలను అరెస్టు చేశారు. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే జరిగింది. అందరూ వైరాను పట్టుకునే హడావుడిలో జ్యోత్స్న మెల్లగా అక్కడ్నుంచి తప్పించుకోడానికి చూసింది. కాని కాశీ దెబ్బలతో ఉన్నా సరే పరుగున వెళ్లి జ్యోత్స్న కాళ్లు పట్టుకుని ఆపేశాడు. నన్ను ఇరికించి నువ్వు పారిపోతావా అక్కా అని అరిచాడు. పోలీసులు జ్యోత్స్నను కూడా చుట్టుముట్టారు. అప్పుడు శివనారాయణగారు ముందుకు వచ్చి జ్యోత్స్న చెంపే చెల్లుమనిపించారు. ఛీ, నువ్వు నా మనవరాలివి అని చెప్పుకోడానికి అసహ్యంగా ఉంది. ఆస్తికోసం పగకోసం ఇంత నీచానికి దిగజారుతావా అని తిట్టారు. జ్యోత్స్న అడ్డంగా గరికిపోయింది కాబట్టి ఇక నటించడం మానేసి తన నిజస్వరూపం చూపించింది. అవును తాతయ్యా, నేనే చేశాను. నాకు కార్తీక్ కావాలి. వాడిని దక్కించుకోడానికి ఎవర్ని చంపడానికైనా రెడీ. ఈ దీపగాని ఆ స్వప్నగాని నాకు అడ్డు వస్తే ఇలాగే లేపేస్తాను అని సైకోలా నవ్వింది. అది చూసిన దీపా కార్తీక్ కళ్లలో నీళ్లు తిరిగాయి. అంతా అయిపోయాక కాశీ తలదించుకుని కార్తీక్ శ్రీధర్ ముందు నిలబడ్డాడు. మావయ్యగారు, నన్ను క్షమించండి. బుద్ధిగడ్డి తిని ఆశపడ్డాను. ఇప్పుడు నాకంతా అర్థమైంది. నేను చేసిన తప్పుకి జైలుకి వెళ్లడానికైనా సిద్ధనే అన్నాడు కాశీ. శ్రీధర్ కోపంగా ఉన్నా స్వప్న పరిస్థితి గుర్తొచ్చి మౌనంగా ఉండిపోయాడు. కార్తీక్ కాశీ భుజం మీద చెయ్యివేసి, కాశీ, నువ్వు చేసింది క్షమించరాని తప్పు. కాని నీ భార్య కడుపులో నీ బిడ్డ పెరుగుతున్నాడు. ఆ బిడ్డకోసం, స్వప్నకోసం నీకు ఇంకో అవకాశమిస్తున్నాం. ఈరోజు నుంచి నువ్వు మనిషిగా బ్రతుకుతావో పశువులా మారతావో నీ ఇష్టం అని చెప్పాడు.
కాశీ కన్నీళ్లతో శ్రీధర్ కాళ్లమీద పడి క్షమాపణలు అడిగి స్వప్న దగ్గరికి వెళ్లాడు. స్వప్న కూడా కాశీతో మాట్లాడటం లేదన్నా స్వప్న దగ్గరగా జరిగి మౌనంగా నిలబడింది. కాశీకి ఇప్పుడు చెప్పు తెలుస్తుంది కాని అప్పుడు తన చెవి లేకపోవడం చూసి మరింత బాధపడ్డాడు. స్వప్న ప్రెగ్నెంట్ అని తెలిసాక కాశీ తలపట్టుకుని కూర్చునిపోయాడు. ఇటు కార్తీక్ తన ఫ్రెండ్ తీసుకున్న సీసీటీవీ ఫుటేజ్ను చూస్తున్నాడు. అందులో జ్యోత్స్న కెమికల్ కొనడం కనిపించడంతో కార్తీక్ నిజం తెలుసుకున్నాడు. కాశీకి 3 నెలల జైలు శిక్ష పడింది. జైల్లో ఉన్నప్పుడు కాశీకి స్వప్నకు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి అంతట వీక్లో కుక్కలాగా ఏడుస్తున్నాడు. జైలు బయటకు వచ్చిన నాటికి స్వప్నకు బాబు కనివాడు ఓహాలి మొదలు పెడుతున్న సమయం. కాశీకి జైలు నుంచి విడిపించడానికి కార్తీక్ మానసికంగా సానుభూతితో సహాయం చేశాడు. కాని మరికొన్ని నెలలకు స్వప్నకు బాబు పుట్టేవాడు. కాశీకి జైలు నుంచి విడిపించిన నాటికి స్వప్నకు బాబు పుట్టేవాడు. అయితే కాశీ మరుచెనిపోయాడు. ప్రాణం పోయి జీవం వచ్చినట్లు కాశీ పుట్టిన బిడ్డని కాశీ చూస్తూ వేలతో నిల్చుకున్నాడు. కాని స్వప్న మాత్రం కాశీతో మాట్లాడలేదు. ఎంత బనికినా కాశీ తన జీవితంలో చేసిన తప్పు మాత్రం మార్చలేను. హోటల్కి వెళ్లి చూస్తే కార్తీక్ వాళ్లు హోటల్ మరింత అభివృద్ధి చేసి నంబర్ 1 స్థితిలో ఉన్నారు. స్వప్న తండ్రికి స్వప్న అలా కనీసం ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోతుంటే కాశీ గుండె పగిలినంట పనైంది. అప్పటివరకు డబ్బు మోజులో వైరా ఇచ్చిన భరోసాతో విర్రవీగిన కాశీకి స్వప్న ఒక్కసారిగా చీ కొట్టేసరికి కాళ్లకింద భూమి కదిలిపోయింది. స్వప్న, ప్లీజ్ స్వప్న, ఒక్కసారి నా మాట విను. ఇదంతా మనకోసమే, మన భవిష్యత్తు కోసమే చేశాను అని వెనకనుంచి అరుస్తున్నా స్వప్న కారెక్కి డోర్ వేసేసుకుంది. శ్రీధర్, కాంచనమాల, కార్తీక్, శివనారాయణ అందరూ కాశీవైపు అసహ్యంగా చూసి కార్లలో వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్ బయట కాశీ ఒంటరిగా మిగిలిపోయాడు. పక్కనే ఉన్న వైరా నవ్వుతూ కాశీ భుజంమీన చేయి వేశాడు. ఏంటి యంగ్ మ్యాన్, అలా డీలా పడిపోయావ్? వాళ్లు కాకపోతే నేనున్నాను కదా, పద వెళ్దాం అని కారు డోర్ తీశాడు. కాని కాశీకిప్పుడు ఆ కారు, ఆ వైరా, ఆ 5 లక్షలు అన్నీ విషంలా అనిపిస్తున్నాయి. కాని వేరే దారిలేక వెనక్కి వెళ్తే జైలు, ముందుకు వెళ్తే వైరా అనే పరిస్థితిలో అయిష్టంగానే వైరా కారెక్కాడు కాశీ. కారు కదిలింది. కాని కాశీకి తెలియని విషయమేంటంటే అతని జీవితంలో అసలైన నరకం ఇప్పుడే మొదలవబోతోంది. ఇక ఇంటికి చేరుకున్న శ్రీధర్ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. హాల్లో కూర్చున్న శ్రీధర్ కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. నా కూతురు జీవితం నాశనమైపోయింది నాన్నా. వాడిని నమ్మి వాడికి ఉద్యోగమిచ్చి ఇంట్లో పెట్టుకుంటే చివరకు నా కూతురు మెడలో తాళి కట్టి నా గొంతు కోస్తాడనుకోలేదు అని శ్రీధర్ కుమిలిపోతుంటే కాంచనమాల భర్తను ఓదార్చే ప్రయత్నం చేస్తోంది. కాని ఆ ఇంట్లో ఇప్పుడు అందరి దృష్టి స్వప్నమీదే ఉంది. స్వప్న గోడకు జారగిలబడి శూన్యంలోకి చూస్తోంది. ఏడుపు కూడా రానంత షాక్లో ఉందది. అప్పుడు కార్తీక్ మెల్లగా స్వప్న దగ్గరికి వెళ్ళి, స్వప్న, బాధపడకు, జరిగిందాన్ని మనం మార్చులేం. కాని వాడు చేసిన తప్పుకి నిన్ను నువ్వు శిక్షించుకోకూడదు అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అదే సమయానికి స్వప్న కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అందరూ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. డాక్టర్ని పిలిపించారు. డాక్టర్ వచ్చి చెక్ చేసి బయటకు వచ్చి ఒక వార్త చెప్పింది.